స్థుతించారు కదా, మనం స్థుతించగలుగుతున్నామా? సమస్య వస్తే గుడి మానేస్తాం, బాధ వస్తే ప్రార్థన మానేస్తాం, అన్ని బాగుంటే గుడికి వస్తాం, ఏదైనా తగ్గితే మానేస్తాం. అది కరెక్ట్ కాదు కదా. యోగులాంటి కలిగినాక నీ స్థితిని ఆలోచించుకో. యోగులాంటి ఉన్నది నిరీక్షణకు ఉన్నదా? అటు సమయంలో మళ్ళా యోగుని జ్ఞాపం చేసుకుని స్నేహితులు కూడా వేలం చేశారు. కట్టుకున్న భార్య కూడా అసభ్యకరంగా మాట్లాడినది. ప్రేమించవలసిన భార్య భర్త విషయంలో తన కలిగిన రోగాన్ని బట్టి, తన కలిగిన వ్యాధిని బట్టి, తన కలిగిన స్థితిని చూసి ఏమి తెచ్చా మొదటగా నువ్వు నీ ప్రార్థన మాని. ఏం ప్రార్థన? నీ ప్రార్థన కాదు కానీ దేవుడిని దూషించి నువ్వు చావమంది, మరణం అమ్మంది కదా. చాలా మంది అంటారు, మన సొందర కోపం వస్తే భర్తలు అంటామా అంటారు, నువ్వు సావనం సావరు అంటారు. ఈ నోటి నుంచి ప్రతి పదము కూడా అసభ్యకరమైన పదాలతో మాట్లాడతారు క్రైస్తవ జనాంగమా. విశ్వాసులుగా ఉన్న పిల్లల విషయం కూడా మాట్లాడతాం, భర్తల విషయం మాట్లాడతాం. పిల్లలు వినకపోతే, భర్త వినకపోతే అదే మాట అన్నది కదా, అదే మాట అందా. అదే మూర్ఖురాలా ఇక్కడేమన్నామని ఇట్లా మూర్ఖురాలా నన్ను అంటే అన్నావు. ఓకే, ఈ లోకం మీద సంపద కోసం చూస్తూ ఉంటాం, ఈ లోకం సౌటి కోసం చూస్తూ ఉంటున్నాం, కానీ భక్తి కోసం ఆలోచించుకుంటున్నావా? అందుకోసం రాయబడిన మాట, మనము దేన దశలో ఉన్నప్పుడు అంటే ఆయన మనలను జ్ఞాపకము చేసుకున్నాను కదా అన్నాడంటే, ఎప్పుడైనా నా దేవుడు నన్ను జ్ఞాపకం చేసుకుంటాడు. దావీదంటాడు తెలుసా, అంత దీనుడిగా ఉన్నాడో తెలుసు. ఇంట్లో పనికిరాని వాడిగా ఉన్నాడు. దావీదు జీవితంలో మార్చి ఏదైనా ఒక రోజులో నా దేవుడు నన్ను చూసుగాక, నా స్థితిని చూసుగాక, నా పరిస్థితిని చూసుగాక. ఇంట్లో వాడికి పనికి రాకపోవచ్చు కానీ మాత్రము, ఇంట్లో ఉన్న వారికి నేను వాళ్ళకి ఎగతాళిగా ఉండొచ్చేమో కానీ మాత్రము నన్ను పుట్టించుకున్న పక్షాన ఉండబడిన గాక. తెలుసా దావీదు అంటున్న మాట, అయ్యా దినదశలు అంటున్నాను అంటారు సందర్భంలో, అయ్యా నేను పెంట కొట్టుమైన చెత్త లాంటి వాడినయ్యా, నేను ఏ పార్టీ వాడినయ్యా, నా ఇల్లు ఏ పార్టీది వాడా, నేను ఏ పార్టీ వాడినయ్యా. ఎప్పటికప్పుడు కూడా అంట దావీదంట దీనుడుగా నలిగి విరిగిన వాడిగా ఉన్నాడు. ఉంటావా? ఉంటారా? మనము ఉంటామా? కొద్ది డబ్బు ఉంటే లెక్క చేయం కదా, మాట అంటే లెక్క చేయం. మాట అంటామంటే ఎక్కువైపోతాం మనం.